పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్, అందుకోను మా స్వాగతం. సంధించను నీ సతిన్, అందుకోను మా స్వాగతం. జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. కృతజ్ఞతలు, మంచి వాతావరణం, అనుకూల పరిస్థితులు. ఈ లాక్డౌన్ టైంలో కూడా ఇంత ఆనందంగా జరుపుకోవడానికి కృపనిచ్చారు. ఆయన మీ పాత సంఖ్యలో వారికి చేసే ప్రమాణాలు జీవితకాలం గుర్తుంచుకోవాలి. ఒకరి ఏడలో ఒక ప్రేమ కలిగి గౌరవం కలిగి దేవుడు అంటే నాయన మంచి ప్రార్థన జీవితంలో మంచి క్రైస్తవ కుటుంబంగా, దేవుని భయం కలిగిన కుటుంబంగా, చక్కగా నీటికాలంలో ఎవరు నాటిన మొక్కలేని ఫలించే కుటుంబంగా, దైవాశీర్వాదాలు పొందే బిడ్డలుగా జీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మేము నీ కొరకు కనిపెడుతున్నాము కనుక నీ కృప మా మీద ఉండని. యెహోవా, నా ప్రార్థన ఆలకింపు, నా మొదటి ఎందుకు చేయాలని ప్రార్థించుకున్నాను. తొలుత నిత్య రక్షణ వదలకు అనుగ్రహించమై ఆ నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుటనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎందుకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నన్ను నుండి తీయబడిన కనుక నారే అనబడను. దైవగ్రంథం చదివిన సహోదరుడు వందనాలు. స్వార్థ పాఠ్య యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచ్చిన. ఈనాటి పరిశుద్ధులుగా ముఖ్యంగా ఏర్పరచుకున్న యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచ్చిన. మొదటి వచనం మూడవ దినమున
అగ్నిని నయించెగా మానవుల పేరు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాయలు ఊరిలో మన కర్త చూచి పిండిని పానముగను ద్రాక్షరసము దానమొసగి ప్రీతిని మానవుల పేరు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి దాసులుగను చేసి వీరి దోషములెడ బాపువి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును పూర్తిగా నీవిచ్చి వీరి పొందుగాను నడుపుని మానవుల మేలు కొరకు జ్ఞాని అయినావు. ఈ మధ్యాహ్నకాలపు వందనాలు శుభాలు చిరంజీవి కార్తీకుడు పొలాట్ పానం గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి విజయమనామకులు దేవుని ఏర్పాటు ప్రకారం ఈరోజు ఈ కరోనా పరిస్థితుల్లో కూడా చక్కగా మంచి వాతావరణం అనుకూలత నుంచి మరి పెద్ద గొప్ప భక్తులు చుట్టాలు అందరూ కలిసి దేవుడి గదిలో వివాహం కలగడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదట నేను దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వివాహ వ్యవస్థలో పెట్టినటువంటి కార్తీక్ విజయ అనే బిడ్డలకు నూతన చర్చ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి వివాహంలో ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 23 వచనాలు, యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే పాత నిబంధనలో పెళ్లి మొదలైనప్పుడు అంటే భూమి మీద కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన దేవుడు అప్పటి వరకు లేదు, ఏమి లేదు. అప్పుడే సృష్టి చేశాడు. సృష్టిని తన ప్రతినిధులుగా పరిపాలించడానికి దేవుడు ఆదామును ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత వారికి దేవుడు దగ్గరుండి వివాహ స్థితిని ఇచ్చాడు. ఆదాము ప్రకటనలో ఎముక అవమానం చేసి ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడంటే పెళ్లి చాలా మంది పెద్దలు అటు ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఉన్నారు. అప్పుడు అమ్మాయి తరపున దేవుడే, అబ్బాయి తరపున దేవుడు, ఇద్దరికి ఒకటే. ఆదాము చెప్పాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం నాది, అంటే నా సొంతం. కాబట్టి ఈ రోజు నుండి విజయమ్మ కార్తీక సొంతం. అది అక్కడి నుంచి ఏర్పడ్డ భావం. రెండవది నాది, ఆస్తి కాదు. సొంతం అంటే ఒక శరీరంలో భాగంగా లేదు. రెండవది పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ పురుషులారా ఈ భార్యలను ప్రేమించండి. ప్రేమించండి అనే పదం కొత్తగా చెప్పుకునేది కాదు, కానీ ఆ ప్రేమలో ఒక భావాన్ని చెప్పాడు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. కొంచెం చెప్పాలి, సంఘాన్ని ప్రేమించాడు. సంఘాన్ని అంటే ఆయన ఎలా ప్రేమించాడు అంటే ఆయన దారి వచ్చి ప్రేమించాడు, ఏదో మాట వరుస ప్రేమించాడు. తన ప్రాణాన్ని దారపోసాడు. సంఘాన్ని ప్రేమించి మనల్ని కాపాడటానికి ఆయన శిలువలో బలి. అంటే క్రీస్తు ప్రేమలో గొప్ప త్యాగం, చాలా గొప్ప త్యాగం, ఎవరు చేయలేనంత త్యాగం. అంటే భర్త భార్య కోసం, బిడ్డల కోసం, కుటుంబం కోసం త్యాగం చేయాలని ఉద్దేశం. అలా చేస్తేనే ఆ కాపురాలు స్థిరంగా క్షేమంగా వదిలింది. కాబట్టి బైబిల్ యొక్క ఉన్నత భావాలు, బోధనలు అనుసరించే కుటుంబం నాడు దేవుని ఉద్దేశాలు లేకుండా కట్టిన కాపురాలు తగ్గి మీద పెట్టుకోండి. అందుకే 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమంటుంది. కాబట్టి కుటుంబం అనేది మనుషుల తలంపుల నుండి వచ్చిన అది దేవుని ప్రార్థన ద్వారా జరిగితే కార్తీక్ కావచ్చు, సహోదరి విజయమ్మ కావచ్చు, మనమైన కావచ్చు, నెమ్మదిగా సమాధానం. అంటే వరుడు క్రీస్తు, సంఘం దేహం. కుటుంబ జీవితంలో ఏంటంటే భార్య దేహం అయితే భర్త తల, తల్లంటే ఆజ్ఞ.
భర్త తల మీద కిరీటం అంటే అర్థం ఏంటంటే తల మీద ఉండే కథలు చేసేవాడు కాదు. మా తల్లికి అర్థం కాదు ఎందుకంటే మాట భర్త తలెత్తుకొని గౌరవంగా బతికే జీవితం బాగా ఇచ్చింది. అమ్మా నాన్నలు ఓ జీవితం ఇస్తారు పెళ్ళైన వరకు చదువులు. భర్తకి సమాజంలో బాగా గౌరవించి పెట్టేది ఎవరంటే భార్య. కొన్నిసార్లు కొంతమంది ఇళ్ళలో ఆవేశాల కోపాలతో ఎదురు అనుకుంటారు గురించిగా చెప్పుకోమని దాని అర్థమైందంటే తలపోయింది ఎందుకు ఎక్కడ చెప్పింది. కానీ ఒక నల్లలేదు ఎవరంటే యోగ్యులైన ప్రార్థన పర్వాలని ఎలా ఉన్న ఇంట్లో అనలేదు. ఆవిడ ప్రార్థన తప్ప చెప్పేదానికి అంత దీవు. కాబట్టి విజయమ అలా ఉండాలని మా కోరిక. అలాగే ఉంటుందని కూడా నమ్మకం తెలుసు. కాబట్టి ఇక్కడ అమ్మాయి కాబట్టి రెండు రాజ్కుమార్ కార్తీక్ నీ భార్యని ప్రేమించాలి ఆ పదం చెప్పిన గురించి. ప్రేమ అనే పదం సహజంగా అందరూ చెప్పే మాట. తెలుగు ప్రేమలు అన్నీ అంటే బైబిల్ పండితులు ప్రేమ అనే పదాన్ని పెట్టారు. కానీ మరి ఇంకా తెలుగులో పర్యాయ పదాలు ఏమైనా దొరకలేదు నాకు తెలియదు. కానీ గ్రీకులో చక్కగా దానికి అర్థాలు. అదేంటంటే ఎరాస్ అంటే శరీర సంబంధమైన ప్రేమ. ఒక అందమైన అబ్బాయినో అమ్మాయినో చూసినప్పుడు శరీరంలో కలిగే మార్పులే ఆ ప్రేమ. అంటే ఒకవేళ ఆవిడ 30, 40, 70 వస్తే ఈయన 70 వస్తే ఇంకేమంటారు ముక్కు మొహం అంతా ఏమైంది మరి ఇంకేమో అట్రాక్షన్ అన్నమాట. అంటే అది సిచ్యువేషనల్గా అంటే సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆ ప్రేమ మారిపోతుంది. ఫైలియో అని మరొక పదం. అదేంటంటే ఫ్రెండ్షిప్. అది ఆడపిల్లల మధ్య మగపిల్లల మధ్య ఉండొచ్చు, స్నేహితులు బంధువులు మిత్రులు అందరూ మధ్య ఉండొచ్చు. మీకు స్నేహితులు ఉంటారు చదువుకునే రోజుల్లో ఆడవాళ్ళు ఉండొచ్చు మగపిల్లలు ఉండొచ్చు. అది ఫ్రెండ్షిప్ అన్న. ఫ్రెండ్షిప్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది ఆ గ్రీక్ పదం. మూడవది అలాపే. అది ఒక్క క్రీస్తుకు వాడేది బైబిల్, ఇంకెక్కడ వాడు. క్రీస్తుకు మాత్రమే అలాపని వాడు. అంటే ఆయన చూపించినంత ప్రేమ ఎవరు ఎప్పుడు ఎక్కడ చూపించలేదు. మన ప్రేమలన్నీ అంత కాదు. సంఘం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. కాబట్టి కార్తీక్ నువ్వు అంతగా విజయం ప్రేమించాలి. అందుకే ఎపిసి పత్రికలో ఆ మాట చెప్పింది, సంఘంలో ప్రేమించినట్టు మీరు కూడా మీ భార్యను ప్రేమించి. అక్కడ అర్థం చెప్తే తప్ప భార్యాభర్తల ప్రేమ యొక్క పవిత్రత బయటికి రాదు. అలాగే మంచి కుటుంబం బైబిల్లో పాత నిబంధనలో కొంచెం బహుభార్యతో ఉంటారు. అందరి గురించి నేను చెప్పను కానీ ఇస్సాకు వెనకాల కుటుంబం వెళ్ళే అందం. ఆయన ఏకపత్ని పురుషుడు. వాళ్ళ నాన్న ఏం చెప్తే అలా వింటాడు. వాళ్ళ అమ్మ చెప్పినట్టు విన్నాడు, భార్య చెప్పినట్టు విన్నాడు. చాలా మంచి వ్యక్తి. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చాలా బుద్ధులు కొడుకు ఒకడే చాలా. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఈ అమ్మాయికి భార్య అంటే సరే నాన్న 22వ అధ్యాయంలో బలిపీఠంలో ఖాళీ కట్టి పెడితే ఏమల్లా. కొన్నిసార్లు మనకు మన నాన్నల మీద అమ్మ మీద కోపాలు పెరుగుతాం. సహజం. మనకంటే అమ్మ కంటే ఎక్కువ బట్టలు కొన్నా, మనకంటే ఇంట్లో ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తా ఉంటే లోపల చెట్టు పెరుగుతూ ఉంటుంది. మా నాన్నకి నేనంటే పడదు, మా అమ్మకి నేను ఇస్తున్నాను ఇలా అనుకునే కొడుకులు కూతుర్లు ఉంటారు. అమ్మ కొడుకుని నాన్న కూతురని ఏ ఉంటాయి. మా నాన్న నన్ను కాలు కట్టి బలిపెట్ట మీద కొట్టుబెట్టి దొంగడు మంచోడు కదా అనుకోరు. అస్సలు ఏమనుకోరు. తర్వాత ఇస్సాకు తీసుకొస్తా ఉంటారు. ఇస్సాకు కోసం భార్య తీసుకొస్తా ఉంటారు. ఆటగా ఎదురుగా ఉంటారు. అప్పుడు ఇస్సాకు ఎప్పుడుంటారు తెలుసా? పొలాల్లో ప్రార్థన చేయటం. అమ్మాయి ఒంటి మీద అంతా ఉంటుంది. ఇక్కడ పొలంలో ప్రార్థన చేస్తాం. అంటే పెళ్లిని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాడు సార్. రిబ్కా కూడా వాళ్ళు అడుగుతారు ఈ వీళ్ళతో వెళ్తామని అడిగితే అప్పుడు వాళ్ళ చిత్త ప్రకారం ఉంటుంది. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు దీవించుకుంటారు. అమ్మ నువ్వు వేల తల్లి ఉంటావు. గ్రామవాసులు యువజనగర గ్రామవాసులు శ్రీ బుర్ర విజయరాజ్ కుమార్ రతన్ కుమారి గారి కుమారుడు చిరంజీవి బుర్ర కార్తీక నాయకులు, గుంటూరు జిల్లా పెదకాకాయ మండలం పెదకాకాయ యువతగిరి గ్రామవాసులు శ్రీ గోలాట పానే సెలవురు గారుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి విజయ ఆ నామకు దేవుడి ఏర్పాటు ప్రకారం 27/5/2020 బుధవారం ఉదయం 10:45
లేట్ అయింది ఆదాయ గారి వలన విజయరాజు వలన పెళ్లి లేట్ అయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేట్ వచ్చింది. ఆదాయ గారి కారణమా పెళ్లి కొడుకు నాకు కారణమా? వారి పరిశుద్ధ వాహనం కొరకు ప్రార్థన చేయండి. సంఘపరమైన ఆక్షేపణలు ఏమంటే పెద్దల ద్వారా పాస్టర్ తెలియజేయండి. లేదు మా అందరికి సమ్మతమే చక్కగా జరిగించిందంటే మీకు చేయండి. వివాహానికి ఊరు ఆగిపోతే అడుగుతామనండి. రాయం బాబాయ్ పాస్టర్ ఉన్నాడు కదా, అందరూ ఇలా ఉండిపోయారు కదా. నేను అడుగుతాను కదా, అందరూ రానికుండా మిమ్మల్ని రానిచ్చినప్పుడు బాబా ఫోటో తీసుకో అది బాబు అదే తేడా అవుతుంది. అమ్మ నేను లేదు చేసుకోవడం దేవుడు సమర్పించిన అమ్మాయికి చెప్ప దగ్గర పెట్టుకున్నాయి అమ్మ ఎప్పుడైనా మళ్ళీ చెప్పలేదు అనుకోవడం. విజయం ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు బతుకున్నంత కాలం ఇద్దరు ఎవరిని ఆశపక విజయంతోనే కాపురం చేయగలవారు. విజయంతోనే కాపురం చేయగలరు. అమ్మ ఎప్పుడే ఏ మిస్టేక్స్ చేయాలని చెప్పారు. అమ్మ నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ వ్యవస్థ మార్గం జీవించిన వెరీ గుడ్. నీ భర్త మంచిది. మరి కొంచెం పెద్దగా చెప్పి అబ్బాయి చక్కగా చెప్పాడు. కార్తీకును ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతికున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక కార్తీక్తోనే కాపురం చేయగలవా? చాలా మంచి పిల్లలు. పెళ్లి కుమారుని తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఇద్దరు ముందుకు వచ్చి పట్టుకొచ్చేవారు. ఒక్కసారి బాబా కొద్దిగా ముందుకుండు నిజా కొద్దిగా. థ్యాంక్ యూ. నాకు నేను సేవ పట్టుకున్నాను. విజయ నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణం చేయించున్నాను. నువ్వు నమ్మకం కట్టాలన్న ప్రమాణం దేవుని మీద చేశాను కాబట్టి దాన్ని నేను పెట్టుకోవాలి. అబ్బాయి చెప్పేది కార్తీక్ అని నిన్ను నా భర్తలుగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణం చేయించున్నాను. మీ ఇద్దరు చేసిన ప్రమాణానికి ఒకరికొకరు సాక్ష్యం దేవుడు సాక్ష్యం. సరేనా? వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ప్రేమను నిబంధనను గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించు. దేహములో సగభాగం తాను అప్పగించుకుని క్రీస్తు గారిని ప్రేమించినట్లే ఈ పురుషుడు ఈ వాక్య ప్రకారం తన భార్యను ప్రేమించరాలను, ఈ స్త్రీ కూడా ప్రతిభతయు తన పెళ్లికి ఇష్టరాలను అయ్యి సంపూర్ణమైన శాంతతో సుఖ గురించి మీరు నిజరాజ్య వారసులను మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించను. మా ప్రభుత్వాన్ని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామన వీరిరువురు భార్యాభర్తలని ప్రకటించుచున్నాను. ఆమె దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయు. మీరు శరీరాత్మీయ విషయములను ఆయన సంతోషపరుచుతూ జీవిత పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్టు అనుగ్రహించిన గాక. ఆమె ఇద్దరు ఏం చూపించండి. ఆగముగా మనుగడలో సహచారిణిగా దేహములో
సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. సకల శ్రమలందు శోధలందు వీటిని కాచి కాపాడు. మీ యొక్క విశ్వాసము, ఈ పరిశుద్ధ సంఘంలో సహవాసము, ఒకరి ఎడల ఒకరు ప్రేమతో కూడిన పరామర్శమే కలిగి తమ జీవిత యాత్ర సాగించినట్లు అందరికీ పరమాశీర్వాదం చిరకాలం అనుభవించినట్లు ఈ బృందం పరిశుద్ధాత్మకం సకల ఏకదేవులై 20 జీవించుచు పరిపాలించును. మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ చిత్తము పరలోకములో నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును. ఆనంద ఆత్మడు ఆయన ప్రాణం చేస్తారని శక్తులు తాను ప్రాణం శుద్ధుని దేవుడు ప్రాణం శక్తి అమ్మ ఇలా అక్షతులు అలా కూర్చోండి. అక్షరాలు ధారణముగను వీరలపై బారుగా వేగమే దిగనేమో పావన యేసుని ద్వారగను. కొంచెం కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో
నింపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే, కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే, బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కురిసింది నవ్వుల వాన, వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించి వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన, వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించి వేళ ఈ వేళ. కురిసింది నవ్వుల వాన, వివాహ శుభ సమయాన.
సలవాజోడు చొరవా కలిపి పిలిచే కలికి పచ్చలయ్యడు వరస కలిపే నేడు కురస రైకల తాడు సరసాకు పిలిసి కట్టు పసిడి పుస్తల తాడు కత్తికి మీసం పెడితే నాకులాగే ఉంటాది ఊళ్ళ బొత్తికి ఓణి చుడితే నీకు మళ్ళీ ఉంటాది నువ్వు నేను జోడి పెడితే సీమకే సెగ పుడతాది ఆల్రెడీ నేను రెడీ అంటానే నా తాకిడి మోసుగా మోతగా చూసిందే కోడి చెట్టుగుండి పట్టనేలా చేసే హడావిడి ఎట్టవాళ్ళు సుప్పులతోన కిలకమాకే సంటు పుట్టి పట్టు పరుపుల పందిరి పక్క ఇలగని సంబ్రాణి కట్టి ఏడు తిరిగిన లోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి గంధకమై రాజస్థాన్ రాపిడి సూర్యకారం సుప్పులతో ముట్టిస్తావేడి సిసలైన బొండు మల్లె పూల రాయలోరి బండి బయటాకు పచ్చ జెండా చూసి ఆనకట్టుగండి ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీది దాపుగా ఉన్నా కదా చెప్పుక ఇబ్బంది నుదుటి బొట్టున చెమట బొట్టై వేసే తడి ముడి ఎట్టవాళ్ళు సుప్పులతోన కిలకమాకే సంటు బుడ్డి పట్టు పరుపుల పందిరి పక్క ఇలగని సంబ్రాణి కట్టి ఏడు తిరిగిన లోపే ఇంట్లో తిరుగుతా